వెనుకావులకి మనం కనబడతలేము తమ్ముళ్ళారా. ఇటు సైడ్ వచ్చేసండి, ఇటు సైడ్ అందరు కూడా. మీరు పేరు తెలియదు, ఇటు సైడ్ ఓకేనా. ఫస్ట్ శివ వందన ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త నిలబడాలి. 1 minute. అందరికీ చెప్తాను, అందరు నిలబడాలి. రైట్ సైడ్ ఎవరు కూడా స్లోగన్ ఇవ్వకూడదు. నేను చెప్తా, మీరు కూడా నాకు ఫాలో కూడా చేయకూడదు. జస్ట్ మీరు వినాలి. మైండ్ మొత్తం మీ కళ్ళు బంద్ చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఇట్లా చూడాలి. మైండ్ మొత్తం ఎక్కడ ఉండాలి? ఛత్రపతి శివాజీ మహారాజ్ని మీరు తలుచుకోండి. రైట్ హ్యాండ్ ఇటు సైడ్ పెట్టుకోండి ఇట్లా. ఓకేనా? ఎవరు కూడా ఫాలో చేయకూడదు, ఖాళీ వినాలి. హస్తే కదం, హస్తే కదం, హస్తే కదం. గణపతి, భూపతి, గజపతి, స్వర్ణరత్న శ్రీపతి, రాజనీతి దురంధర, ప్రౌఢ ప్రతాప పురంధర, క్షత్రియ కుల వసంత, సింహాసనాధీశ్వర, యోగిరాజ, శ్రీమంతు, శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ की, ఛత్రపతి శివాజీ మహారాజ్ की జై భవానీ, జై భవానీ, జై భవానీ. శివాజీ చేతిలో కత్తిని చూడు, శివాజీ చేతిలో కత్తిని చూడు. నమో పార్వతే, హర హర మహాదేవ్. आज కూర్చోవచ్చు. ధన్యవాదం అందరికీ. ఒక స్మాల్ రిక్వెస్ట్, హిందీ అంటే మంచి చెప్తా, తెలుగు అంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. హిందీ ఓకేనా? ఎంతమంది హిందీకి ఓకే ఉన్నారు? ఓకేనా? కనబడుతున్నానా? సగం సగం ఓకేనా? చలో, ఇవాళ మన వరంగల్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంలో చాలా మంచి ఒక బైక్ ర్యాలీ మరియు ఒక ధర్మసభ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినారు. వేదిక పైన ఉన్న మా పుజారి గారు, మా ప్రొఫెసర్ గారు, అదేవిధంగా హిందూ వాహిని మా కార్యకర్తలు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క హిందూ సైనికులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదము. ఎందుకంటే మీరు లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ కాదు. అందుకోసం ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వకంగా ధన్యవాదము. తమ్ముళ్ళారా, ఇవాళ ఏంది? ఇవాళ 19 ఫర్వరి. 19 ఫర్వరికి ప్రత్యేకంగా ఈ దినం ఎందుకు? ఇవాళ మనం ఎందుకు కలిసినాం? చాలా మంది మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ అవుతుంది కదా మీకైతే? ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది ఎక్కువ.
మా హిందూ ఆయన టీం ఉందా కింద? అక్కడ సైలెంట్ చేపియండి పాపం అందరికీ. శివాజీ లాగా తయారు కావాలంటే అందరు కూర్చోవాలి, లేదు మేము ఔరంగజేబ్ లాగా తయారయ్యటం అంటే ఎట్లా నిలబడండి. ఔరంగజేబా ఇవాళ మనము యావత్ భారతదేశంలో 19 ఫిబ్రవరికి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంలో చాలా వైభవంగా ప్రతి ఒక్క స్టేట్లో కానీ జిల్లాలో కానీ మంచి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తారు. నేను మీ వరంగల్కే ఎందుకు వచ్చిన తెలుసా? 19 ఫిబ్రవరి నాకైతే చాలా ప్రత్యేకంగా ఒక దినము. నాది మహారాష్ట్రలో కార్యక్రమం ఉండే. అక్కడ దాదాపు మహారాష్ట్రలో ప్రతి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంలో 25 నుంచి 50,000 మంది అక్కడ వస్తారు. కానీ ఈ సంవత్సరం మా హిందూ వాహిని అధికారులు ఆదేశం ఇచ్చినారు, ఎక్కడ కూడా వెళ్ళొద్దు, వరంగల్కి వెళ్ళాలి. నువ్వు అక్కడ చూసినావు కదా ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరులకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనికులకు అక్కడ కాదా, ఒక్కసారి వరంగల్ వెళ్ళు, అక్కడ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనికులు నీకు కనబడతారు. మళ్ళా అక్కడ కార్యక్రమం నేను క్యాన్సిల్ చేసి మీతోని కలిసి మెలిసి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి చాలా ఉత్సవంగా మంచిగా జరుపుకుందామని ఇవాళ నేను మీ మధ్యలో వచ్చినాను. తమ్ముళ్ళారా, దాదాపు 397 ఇయర్స్ అయిపోయింది ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించి. ఎన్ని? 397. ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్క హిందూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ని మర్చిపోతలేడు. ఎందుకంటే काशी की कला जाती, मथुरा मस्जिद होती, अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती. अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती. शिवाजी ना होते तो हिंदू ना होता, शिवाजी ना होते तो भारत देश ना होता, शिवाजी ना होते तो आप नहीं होते, शिवाजी ना होते तो हम नहीं होते. मेरे मित्रों, वो समय पर भारत पर औरंगजेब का राज, वो समय पर औरंगजेब का एक ही एक लक्ष्य, हिंदुओं का खात्मा करो, हिंदू नारियों का खात्मा करो, हिंदुओं का एक भी मंदिर भारत में नहीं छोड़ना है, आखिरी हिंदू को कन्वर्ट करना है या आखिरी हिंदू तक खत्म करना है. यह था औरंगजेब का लक्ष्य. मेरे मित्रों, बहुत सारे लोग कहते हैं कि अरे छत्रपति शिवाजी महाराज तो महाराष्ट्र में थे, वहां पे वो युद्ध लड़े, तेलंगाना में क्या उनका काम. मेरे मित्रों, छत्रपति शिवाजी महाराज अगर औरंगजेब को महाराष्ट्र में अगर रोक के ना रखते तो आज भारत का कोना कोना इस्लामिक देश राष्ट्र बन जाता. मेरे मित्रों, एक भी हिंदू नहीं बसता. मेरे मित्रों, एक छोटी सी कहानी आपको बताता हूं. औरंगजेब लगभग सारे मंदिरों को उसने तोड़ दिया. वो जा रहा है अपने सैनिकों के साथ में, हाथी पर बैठता था, हाइट होता है हाथी. वो जा रहा था और देखता है कि लेफ्ट साइड कुछ लोग, 15 से 20 लोग खड़े हुए हैं. औरंगजेब की नजर गिरती है कि सैनिकों को बोलता है, देखो वो कौन लोग खड़े हुए और क्या कर रहे हैं. तुरंत औरंगजेब की सेना जाती है, देखती है वहां तो एक मट्टी से एक छोटा सा मंदिर बना हुआ होता है, वही मंदिर के अंदर भगवान शंकर जी का लिंग होता है. मेरे मित्रों, भगवान शंकर जी का लिंग होता है. औरंगजेब की सेना देखती है, औरंगजेब को आके कहती है कि नवाब साहब,
वहां तो एक मंदिर है और वो हिंदू है और मंदिर में पूजा कर रहे हैं। औरंगजेब कहता है कि हमने तो सारे मंदिरें इस क्षेत्र की तोड़ दी हैं, वो मंदिर कैसा बचा? सैनिकों को आदेश देता है जाओ उस मंदिर को तोड़ दो। लेकिन तोड़ने से पहले वो शिवलिंग के ऊपर एक गाय को काटो, उस गौ मांस को, उस गाय के मांस को वो शिवलिंग पर लगाओ, फिर उसके ऊपर मूत्र विसर्जन करो, टॉयलेट करो, तब जाकर वो मंदिर को तोड़ना और वो हिंदुओं को मार देना। जैसा ही वो मंदिर तोड़ते हैं, उसके ऊपर मूत्र विसर्जन करते हैं, साइड में ही एक छोटी सी लड़की मेरे मित्रों ये देखती है कि मेरे भगवान शंकर जी का इतना बड़ा अपमान, रो रही है, हाथ में छोटी सी प्लेट, उसमें फूल फल अगरबत्ती नारियल, रो रही है लड़की, देख रही है सबको, सबके सर झुके हुए हैं, क्योंकि सर जो भी उठाता था सर कलम कर दिया जाता था, काट दिया जाता था वो समय पर। छोटी सी लड़की देख रही है, रो रही है, तड़प रही है, भगवान को मन ही मन याद कर रही है। पता है कि वो लड़की ने एक कसम खाई थी, वो लड़की एक कसम खाती है, आज नहीं तो कल जब मेरा विवाह होगा, मेरे गर्भ से जो बच्चा पैदा होगा वही औरंगजेब से युद्ध लड़ेगा। वो थी जीजा माता मेरे मित्रों, वो थी जीजा माता। एक संकल्प, जीजा माता का एक संकल्प मेरे मित्रों, वो समय पर पूजा पाठ करने वालों को भी मार दिया जाता था, तिलक लगाने वालों को भी मार दिया जाता था। वो समय पर जीजा माता का विवाह शहाजी भोसले जी से होता है। विवाह होने के बाद में 19 फरवरी 1630 में पुणे के शिवनेरी किले में एक बालक का जन्म होता है। वो बालक थे छत्रपति शिवाजी महाराज, वो बालक थे छत्रपति शिवाजी महाराज मेरे मित्रों। जीजा माता ने, जैसे आजकल हम देखते हैं, ఇవాళ మనం ఏం చూస్తామంటే మన దగ్గర కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఒక బాల్ తీసుకోరా భయ్, ఒక బ్యాట్ తీసుకో, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కార్, మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలంటే కూడా మనం ఇప్పిస్తాం కదా, దాంట్లో మన పిల్లలు ఆడుకుంటారు. అంటే మన దృష్టి మన పిల్లల పైన ఏ విధంగా ఉంటుందంటే నా పిల్లోడు స్కూల్ వెళ్ళాలి, నర్సరీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ 10, దాని తర్వాత ఆయన ఇంటర్ చదువుకోవాలి, ఆయన ఇంజనీర్ కావాలి, ఆయన డాక్టర్ కావాలి, మాకు మంచి ఆయన ఒక మంచి జాబ్లో వెళ్తే మాకు మంచి డబ్బులు కూడా వస్తుంది నెల నెలకి. అట్లాంటి ఆలోచన అందరిది ఉంటుంది, నాది కూడా ఉండొచ్చు, అందరిది ఉంటుంది. కానీ జీజామాత లక్ష్యం నా ఛత్రపతి శివాజీ, నా శివాజీ ఔరంగజేబుతోని యుద్ధం చేయాలని ఆ విధంగా మహాభారతం కానీ పురాణం కానీ యుద్ధ నీతి కానీ అన్ని విధాలుగా ఛత్రపతి శివాజీ మహారాజ్కి ట్రైన్ చేస్తుంది అమ్మ. ఛత్రపతి శివాజీ మహారాజ్కు ఫస్ట్ గురు ఎవరంటే జీజామాత తమ్ముళ్ళారా. ఫస్ట్ గురు జీజామాత, అన్ని విధాలుగా నేర్పిస్తుంది జీజామాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి. తమ్ముళ్ళారా, ఇక్కడ ఎవరైనా 12 సంవత్సరాలు పిల్లోడు ఉన్నాడా? నువ్వు కనబడుతున్నావు, లేవు, నీ ఏజ్ ఎంత? 14? అబ్బా 2 years పెద్దనే. ఛత్రపతి శివాజీ మహారాజు చిన్నప్పటి నుంచే గ్రూప్ తయారు చేయాలి, యుద్ధ నీతి యుద్ధ కళ తీసుకొని రావాలి. 14 12 పెట్టుకో, పోతా పోతా తీసుకొని వెళ్తా. అయినా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారు చేస్తాను నేను నా కొడుకులాగా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక టీం తయారు చేస్తారు చిన్నప్పుడు సమయంలోనే. గుర్రం పైన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఊరు తిరుగుతాడు, చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లు ఉంటే అక్కడ తిరుగుతూనే ఉంటాడు గుర్రం పైన. ఒక ఊర్లో పోయిన తర్వాత ఆయన చూస్తాడు, ఒక గౌ మాతకి ఒక కసాయోడు, ఒక తుర్క కసాయోడు గుంజుకుంటా తీసుకొని వెళ్తుండు.
అందరు చూస్తున్నారు, గౌమాత అరుస్తుంది, గౌమాత ఏడుస్తుంది, ఎవరు కూడా ఏం చేస్తలేరు. ఎందుకంటే ఆ కసాయి చేతిలో కత్తి ఉంటుంది, ఇంకో చేతిలో తాడు ఉంటుంది, గుంజుకొని తీసుకొని వెళ్తుండు. ఎవరు ఏం చేస్తలేడు తెలుసు కదా ఈ కసాయోడుని. కానీ అదే సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందుకెళ్తాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుతారు, రే ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు మా గౌమాతని? ఆ కసాయోడు చూస్తాడు, నువ్వు ఇంత ఉన్నావు, నాకు అడుగుతున్నావు, నువ్వు ఎవరు? మళ్ళా శివాజీ మహారాజ్ అడుగుతారు, మర్యాదగా అడుగుతున్నా, నా గౌమాతని ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? ఆ కసాయోడు అంటాడు, ఇది మా తినే ఆహారం, దీనికి నేను కోయనికి తీసుకొని వెళ్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్కి కోపం వస్తుంది, కత్తి తీసి గుర్రం పైన నుంచి దుంకి ఆ ఫాల్తుగాడు ఆ తురుక లంజ కొడుకు చేయి కలిసి చేతు నరికి గౌమాతని రక్షించిన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా, 12 సంవత్సరాల్లోనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌ రక్షణ చేసిన తమ్ముళ్ళారా. ఇవాళ కూడా చాలా మంది మా హిందూ అని కార్యకర్తలు కానీ వేరే వేరే ఆర్గనైజేషన్ కార్యకర్తలు కానీ గౌ రక్షణ గురించి పనిచేస్తున్నారు. ఎంత అదృష్టం తెలుసా మీకు? గౌమాతని కాపాడాలంటే చాలా అదృష్టం ఉండాలి తమ్ముళ్ళారా. ఒక్కప్పుడు మా జేబులో 100 రూపాయలు కూడా లేకుండే. ఒక్కప్పుడు మా జేబులో 100 రూపాయలు కూడా లేకుండే. ఆ సమయంలో మా త్రివిక్రమరావు గారు, మా గురువు గారు, అప్పుడు హిందూ వాహినికి ప్రచారకగా ఉండే మా ఉప్పల రాజన్న గారు మాకు మార్గదర్శనంగా ఉండే. వాళ్ళు పిలిచినారు, ఇక్కడ రండి, కొట్లాట మీకు ఇష్టమా అడిగిండు. కొట్లాట ఇష్టమా, అరిచేది ఇష్టమా, ప్రచారం చేసేది ఇష్టమా అడిగిండు. 3 ఆప్షన్ ఇచ్చిండు మాకు మా రాజన్న. నేనన్నా, భయ్యా ఇది అరవాలంటే మాత్రం కాదు, ప్రచారం అయితే అస్సలు కాదు, ఈ కసాయోల్కి కొట్టాలంటే అవి రెడీ, ఈ కసాయోల్కి కొట్టాలంటే అవి రెడీ. ఓకే అంటే నీకు కొట్లాట కావాలి, అవునా కావాలి, నీ టీం ఉందా అడిగిండు. ఉంది కదా, ఎవరెవరు ఉన్నారు? మా గౌవర్ధన్ అన్న ఉన్నాడు, మా నరసింహన్న ఉన్నాడు, మా మనోహర్ అన్న ఉన్నాడు, మా భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, ఒక 10 మంది టీం ఉంది కదా, ఉంది. ఓకే, నేను ఒక అంబాసిడర్ కార్ ఇస్తా, పెట్రోల్ వేసి ఇస్తా, కానీ భోజనం మీరు తినుకోవాలి. మంచిదన్నా. ఏం చేయాలన్నా అంటే, ఇప్పుడు బక్రీద్ వస్తుంది కదా, మేము ఒక రోడ్డు చెప్తాం, అక్కడ మీరు పోవాలి, బండ్లు ఆపాలి, ఆవులు చెక్ చేయాలి, ఆవులు పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళాలి, కేసు పెట్టి గౌశాలలో ఇడవాలి. మంచిదన్నా అన్నాం. దిగిన తర్వాత ఇప్పుడు ఒకటే పూటకి మాకు డబ్బులు ఉండే, ఒకటే పూట తినాలి. మొత్తం 24 అవర్స్ గౌరక్షణ గురించి నిలబడాలి రోడ్డు పైన. అప్పుడు బండి పట్టుకోవాలి, పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ పోలీసు వాళ్ళు మాట వినాలి. మేము మళ్ళీ పోలీసు వాళ్ళు డైలాగ్ వినండి, మీరు ఎవర్రా, మీరు పోలీసా, ఈ ఆవులని పట్టుకొని తీసుకుని వస్తున్నారు, మాకు వేరే పని లేదా? మాకు హుసూలీకి వెళ్ళాలి, మాకు అక్కడెక్కడ చాలా డబ్బులు కనెక్షన్కి వెళ్ళాలి, ఈ లేనిపోని పనులు ఎందుకు తీసుకొని వస్తున్నారు రా భయ్? ఆ సమయంలో మా పైన పోలీసు వాళ్ళు ఇదే కామెంట్ చేసేది. ఇంకోటి, మర్యాద కామెంట్ లేకుండే అప్పుడు చాలా గలీజ్గా మాకు తిట్టేది ఆ సమయంలో పోలీసు వాళ్ళు. కొన్ని పోలీస్ స్టేషన్లో అయితే ఫస్ట్ మాకు కొట్టేది పోలీసు వాళ్ళు. అదే కసాయి వాళ్ళకి కూర్చొని పెట్టి చాయ్ కాఫీ తాగిపిచ్చి ఇడిసే పోలీసు వాళ్ళు. మా హిందూ అయిన కార్యకర్తలకి ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు గల్లా పడుకొని కొడుతున్నారు. యాద పెట్టుకోండి, ఇవాళ సమయం మీది, రేపు సమయం ఏదో ఒక రోజు సమయం మాది వస్తుంది. మా హిందూ ఆయన కార్యకర్తలు గల్లా పట్టుకే వాళ్ళకి నువ్వు నోట్ చేసి పెట్టుకోరా.
మా కార్యకర్త అంటే ప్రతి ఒక్క హిందూ బంధువుల పైన చేసే ముందు ఆలోచన చేసుకోండి. ఇవాళ మీ ఇంట్లో భోజనం వస్తుందంటే ఈ కార్యకర్తల వల్లనే. మీకు నెల నెల సాలరీ పడుతుందంటే ఈ హిందువుల వల్లనే. ట్యాక్స్ ఎవరు కడతారు? నల్ బిల్ ఎవరు కడతారు? ఈ లైట్ బిల్ అన్నీ కదా మనమే కదా. దాని నుంచి అందరికీ సాలరీ పోతుంది. కొట్టే అధికారం ఎవరికి ఉండదు. కానీ దురదృష్టం మన లీడర్లకి చేత కాదు. మన లీడర్లు ఏ విధంగా తయారైనారంటే నాకెందుకురా భయ్ కదా. మన లీడర్లు ఎట్లా తయారైపోయినారు? నాకెందుకు అన్నా, గౌరక్షణ చేస్తున్నామన్నా, పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారన్నా, కొద్దిగా వస్తారంటే ఎవరికి చెప్పిపోయినవరా భయ్? ఎవరికి అడిగి చెప్పినవరా భయ్? నేనేం చేయాలి? ఉండు మాట్లాడతా. ఆయన మాట్లాడాలి. ఆయన ఎందుకంటే ఆయనకి గౌరక్షణ ఓట్లు వద్దు, ఆవులకి కోసేవాళ్ళు కావాలి వీళ్ళకి. అట్లాంటి లీడర్లు తయారవుతున్నాయి. అందుకోసం నేను ప్రతి ఒక్క కార్యకర్తకి రిక్వెస్ట్ చేస్తున్నా, లైఫ్లో ఎప్పుడైనా రాజకీయంలో రాకండి, ఎప్పుడు కూడా రాజకీయంలో రాకండి. కానీ ఎట్లాంటి నేతలను మీరు తయారు చేస్తారంటే లీడర్లు ఎట్లా ఉండాలి? అరే నేను చెప్తా కదా, నువ్వు చెప్తా ఎట్లా? లీడర్లు ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి బలం ఇచ్చే ఎట్లాంటి లీడర్ కావాలి. లీడర్లు ఎట్లా ఉండాలంటే అయ్యా నువ్వు గౌరక్షణ చేయి, నేను కూడా నీ ఎంబడొస్తా, అట్లాంటి లీడర్ కావాలి. అయ్యా నువ్వు గౌరక్షణ చేస్తున్నావు కదా, నీకు ఎవరైనా ఏదైనా పోలీస్ స్టేషన్లో ఆపితే ఒక ఫోన్ చేయి, ఏదైనా అయితే కూడా నేను వస్తా నీ గురించి, అట్లాంటి లీడర్లు కావాలి. లవ్ జిహాద్ గురించి కానీ కన్వర్షన్ గురించి కానీ ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కొట్లాడుతుండు, ఫైట్ చేస్తుండు. వాళ్ళకి కాపాడే ఎట్లాంటి లీడర్లు మనకు కావాలి. కానీ ఇవాళ నైట్కి ఒక కండువా ఉంటుంది లీడర్లకి, మళ్ళీ పొద్దుగల ఇంకొక కండువా ఉంటుంది లీడర్లకి. ఇప్పుడు వేరే కండువా వేసుకుంటే హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ స్లోగన్ ఇస్తాడు ఆయన. అదే మళ్ళా ఆ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే మళ్ళా ఆరెంజ్ పార్టీ అంటే కాషాయం పార్టీలో వచ్చి కాషాయం జెండా వేసుకొని కాషాయ కండువా వేసుకొని జై శ్రీరామ్ అంటే డూప్లికేట్ లీడర్ అంటారు దానికి. అది ఒరిజినల్ లీడర్ కాదు, ఎప్పుడైనా యాద పెట్టుకో, అది డూప్లికేట్ లీడర్ అంటారు. అట్లాంటి డూప్లికేట్ లీడర్ అవసరమా మనకు? అవసరమా? నెక్స్ట్ ఎన్నికల్లో ఏదైనా లీడర్ ఉంటే ఫస్ట్ అయితే ఫేస్బుక్లో ట్విట్టర్లో అన్ని దాంట్లో మీరు ఒక వైరల్ చేయండి, ప్రత్యేకంగా మీరే వీడియో తయారు చేసి పెట్టండి. చేత కాని లీడర్లు మాకు అవసరం లేదు. వరంగల్లో ఉన్న హిందువులని కాపాడే ఎట్లాంటి లీడర్లు మాకు కావాలి. స్టార్ట్ చేయండి, ఏమైతుంది చూద్దాం. తమ్ముళ్ళారా 12 సంవత్సరాలు 12 साल की उम्र बहुत कम होती है मेरे मित्रों, 12 साल की उम्र बहुत कम होती है. 12 साल के बच्चे में भी तो दिमाग भी नहीं रहता. लेकिन वो समय पर मेरे शिवा ने, हम सब के छत्रपति शिवाजी महाराज ने गैया मैया की रक्षा की है मेरे मित्रों, गैया मैया की. आज छत्रपति शिवाजी महाराज का जन्मोत्सव पूरे भारत में मनाया जा रहा है. आज छत्रपति शिवाजी महाराज का जन्मोत्सव पूरे भारत में मनाया जा रहा है. लेकिन मैं उन सांसदों से यह पूछना चाहता हूं जो गौ माता की पूजा करके चुनाव से पहले वोट मांगने जाते हो, जीत जाते हो गौ माता के रक्षकों से वोट लेकर. अरे गाय का दूध तो इन्होंने पिया है, गाय का दूध तो मैंने भी पिया है, गाय का दूध हर वो सांसद ने पिया है. अपनी मां मेरे मित्रों, जब 9 महीने के बाद में जब हमारा जन्म होता है तो एक एज लिमिट तक हम लोग हमारी गाय यानी हमारी मां का दूध पीते हैं. गाय यानी हमारी मां के दूध के बाद में दूसरा दूध जो पीते हैं ना, वो गधी का दूध नहीं पीते हम लोग, किसी जानवर का दूध नहीं पीते हम लोग.
हम लोग हमारी माँ के दूध के बाद में गौ माँ का दूध पीते हैं मेरे मित्रों। यानी भारत में रहने वाला हर वो व्यक्ति, चाहे हिंदू हो या मुसलमान हो, सिख हो या ईसाई हो, सभी लोग गौ माता के कर्जदार हैं मेरे मित्रों। सभी लोग गौ माता के कर्जदार हैं। लेकिन दुर्भाग्य देखिए, जब संसद में, पार्लियामेंट में गौ माता के प्रति जब बिल पेश करने की डिमांड होती है, गौ माता को राज्य माता का दर्जा दिलाया जाए, जब आवाज उठती है तो एक भी सांसद खड़ा होकर सपोर्ट नहीं करता मेरे मित्रों। संसद में अनेकों अलग अलग प्रकार के बिल पास होते हैं। आज मैं भारत के हर वो हिंदू से कहना चाहूंगा, आज सोशल मीडिया के माध्यम से पूरा भारत का हिंदू शायद ही आज नहीं तो कल इस सभा का ये वीडियो मेरा देखेगा, वो सांसद तक वीडियो पहुंचाइए। आने वाले समय में मैं प्रधानमंत्री जी से रिक्वेस्ट करता हूं, प्रार्थना करता हूं, क्योंकि गौ माता को राष्ट्र माता का एक ही एक पार्टी दर्जा दिला सकती है, वो है बीजेपी मेरे मित्रों। मैं पार्टी का प्रचार यहां नहीं करने आया हूं, ये धर्म सभा है, राजनीति की बात नहीं होना है। लेकिन गौ माता को राष्ट्र माता का दर्जा पार्लियामेंट में ही दिला सकता है और कहीं नहीं दिला सकता। तो मोदी जी, प्रार्थना है आप सबसे, आने वाले पार्लियामेंट सेशन में गौ माता को राष्ट्र माता का दर्जा आज से हम दे रहे हैं, ऐसा एक बिल पास कर दो मोदी जी। गौ माता का दूध हर वो व्यक्ति ने पिया है, गौ माता का दूध मैंने भी पिया है, गौ माता का दूध हमारे प्रधानमंत्री मोदी जी ने भी पिया है। तो हम कर्जदार हैं गौ माता के। तो गौ माता को राष्ट्र माता का दर्जा दिलाने के लिए दिल्ली में साधु संतों की एक बहुत बड़ी मीटिंग होने वाली है, अनशन भी होगा, उस अनशन में मैं भी जाऊंगा। जब तक गौ माता को राष्ट्र माता का दर्जा ना मिले, संसद यानी संसद का भी घेराव करने वाले हैं और साधु संत उठने वाले नहीं हैं, ऐसा सुनने में आ रहा है। मोदी जी, एक समय पहले जब इंदिरा गांधी की गवर्नमेंट थी मेरे मित्रों, वही गौ माता को राष्ट्र माता का दर्जा दिलाने के लिए करपात्र जी महाराज ने सभी साधु संतों को लेकर एक बहुत बड़ा धरना किया था, पार्लियामेंट का घेराव करने का उन्होंने प्रयत्न किया। लेकिन वो समय पर जो साधु संतों का आशीर्वाद लेकर इंदिरा गांधी प्रधानमंत्री बनी थी, वही साधु संतों को गोलियों से उड़वा दी। पता है, साधु संत मरते मरते इंदिरा गांधी को श्राप दिए कि आज हम जैसा मर रहे हैं ना, तू भी वैसे ही मरेगी। इंदिरा गांधी जी की मौत कैसी हुई मुझे बोलने की आवश्यकता आपको नहीं है। तमिलनाडु गौ माता రక్షణ గురించి ప్రతి ఒక్క హిందూ పనిచేయాలని ప్రతి ఒక్క హిందూకి నా ఒక్క నివేదిక, కేసులకి భయపడకండి। 180 కేసులు తెలంగాణలోనే ఉండి నా పైన, రాజకీయం గురించి కేసు కాలేదు, రాజకీయం గురించి కేసు కాలేదు, కానీ ధర్మ సేవకు గురించి, అంటే ధర్మ ప్రచారం గురించి, గౌ రక్షణ గురించి మా బామ్మర్దులు నా పైన కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు పెట్టినారు। వాళ్ళు అనుకున్నారు మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అనుకున్నారు వాళ్ళు। రాజా సింగ్ పైన కేసులు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు। కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది। ఛాలెంజ్ చేయండి, రేయ్ చూసుకుందామను, మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర। ఒకడు అన్నాడు, మా చిన్న బామ్మర్ది ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా సత్తా ఏంది చూపెడతా అన్నాడు ఆయన। అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక, చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్, డేట్ చెప్పు, సమయం చెప్పు, నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం నేను మీకు। 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు।
15 days కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా? చెప్పు ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు, నా చేతు నుంచి చంపేస్తా బిడ్డ నీకు. మా హిందూ వాహిని ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్ అయితే అందరినీ ఒక్కటే సమానం చూడాలి నేర్పిస్తుంది మా హిందూ వాహిని. ఇది దేశం మనది, ధర్మం మనది నేర్పిస్తుంది మాకు హిందూ వాహిని. ఎవరిపైన కూడా ఏమి కూడా తప్పుగా మాట్లాడొద్దు నేర్పిస్తుంది మాకు మా హిందూ వాహిని. కానీ దేశం అగ్నిస్ట్గా కానీ ధర్మ వ్యతిరేకంగా కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి తరిమి తరిమి కొట్టాలి, అది కూడా మా హిందూ వాహిని నేర్పిస్తుంది మాకు. అందుకోసం ఏం చెప్తాం మనం? శివాజీ చేతిలో కత్తిని చూడు, హిందూ వాహిని సత్తాని చూడు. ఎవరికైనా డౌట్ ఉంటే హిందూ వాహిని చెత్త చూడాలంటే రండి, ఏ యాంగిల్లో కావాలి ఆ యాంగిల్లో హిందూ వాహిని ఒక్కొక్క కార్యకర్త మా సత్తా ఏంది అది మీకు చూపెడతాం. అందరు కలిసిమెలిసి ఉండాలని అట్లాంటి ఆలోచన నింపుతుంది మా హిందూ వాహిని. ప్రతి ఒక్క ఆడపడుచుకి సమ్మానం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి నేర్పిస్తుంది మాకు మా హిందూ వాహిని. హిందూ వాహిని ఎక్కడి నుంచి నేర్చుకుంది? అది ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి. తమ్ముళ్ళారా, ఛత్రపతి శివాజీ మహారాజు సైనికులు చాలా ఖతర్నాక్ ఉండే. ఇప్పుడు మా హిందూ వాహిని అధికారులు ఎట్లా ఉన్నారు? శివాజీ కానీ సూర్య కానీ చాలా మంది మా కార్యకర్తలు ఉన్నారు, మంచి కనబడతారు. కానీ అవకాశం ఇస్తే అన్ని యాంగిల్లో కూడా జవాబు కూడా ఇస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్లో ఒక సైనికుడు ఉండే, ఆయన పేరు ఆపాజీ సోందెల్కర్. ఆపాజీ సోందెల్కర్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమి ఇన్ఫర్మేషన్ అంటే, మన గుళ్ళు గోపురాలు మఠాలు ధ్వంసం చేసి అక్కడున్న సొమ్ముని దోసుకొని ఈ వజీర్ ఖాన్ సైనికులు ఒక రోడ్డు నుంచి, ఒక ఊరు నుంచి, ఒక అడవి నుంచి అన్ని సొమ్ము తీసుకొని వెళ్తుండు. రోడ్ ప్లాన్ కూడా వచ్చేస్తుంది. అదే ఆపాజీ సోందెల్కర్ గారు ఏం చేస్తారంటే, ఒక చిన్న గ్రూప్ తయారు చేసి ఆ సైనికుల పైన దాడి చేసి ఆ సొమ్ము మొత్తం తీసుకుంటాడు. ఆ సొమ్ము ఎంబడి వజీర్ ఖాన్ కోడలు కూడా పోతుంది. ఆపాజీ చూస్తాడు, అరే వజీర్ ఖాన్ కోడలు శివాజీకి నేను గిఫ్ట్గా ఇస్తా. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ రాజులు చుట్టుపక్క మన హిందూ అమ్మాయిల్ని పెడతారు ఇట్లా ఫ్యాన్ తిప్పనికి, చూసినారు అనుకుంటా మీరు. కానీ మన శివాజీ సరౌండింగ్ అట్లాంటివి నేను చూడలేదు. ఈ వజీర్ ఖాన్ కోడల్ని నేను శివాజీ మహారాజ్కి గిఫ్ట్ ఇస్తా, శివాజీ మహారాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని ఆయన శివాజీ మహారాజ్ దగ్గర తీసుకొని వెళ్తాడు. శివాజీ మహారాజ్ ముందు పెడతాడు. శివాజీ మహారాజ్ పైన ఉంటాడు, కింద తీసుకొని వస్తాడు. మహారాజ్ మొత్తం సొమ్ము తీసుకొని వచ్చినాను, సొమ్ము ఎంబడి వజీర్ ఖాన్ కోడల్ని కూడా తీసుకొని వచ్చినాను. శివాజీ మహారాజ్ అది చూసి ఇమ్మీడియట్ గా నిలబడతాడు. ఆపాజీ నువ్వు తప్పు చేసినావు, ఆపాజీ నువ్వు తప్పు చేసినావు. ఈ తుర్క లంజ కొడుకులు తప్పులు చేస్తారు. వాళ్ళు మన హిందూ అమ్మాయిల్ని చంపేసినారు, మానభంగాలు చేసినారు. అట్లాంటి ఆలోచన మనలో ఉండకూడదు.
అమ్మాయి ఎవరిదైనా ఉండని రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత మనది అని ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్తాడు తమ్ముళ్ళారా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద వచ్చి ఆ వజీర్ ఖాన్ కోడలు ముందు నిలబడి, అమ్మ క్షమించండి, మాతో తప్పు అయింది, మీరు చెప్పండి ఎక్కడ వెళ్తారు, అక్కడ మా సైనికులు మీకు మంచి సేఫ్ గా ఇడిచి వస్తారు, చెప్పండి అమ్మా ఎక్కడ వెళ్తారు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ రెస్పెక్ట్ గా సైనికులకు ఇడిచి ఆ వజీర్ ఖాన్ కోడల్ని పంపిస్తారు. ఇదే ఔరంగజేబ్ ఏం చేస్తాడు, మన హిందూ రాజుల పైన దాడి చేసి కోడలు కానీ అమ్మ కానీ బిడ్డ కానీ ఎవరైనా ఫస్ట్ ఆ సైనికులకి ఆర్డర్ ఇస్తారు, మానభంగాలు చేయండి, దాని తర్వాత సంపేయండి. ఆ విధంగా ఆదేశము ఇచ్చేది ఆ సమయంలో ఔరంగజేబ్ తమ్ముళ్ళారా. వాళ్ళలో మనలో ఎంత తేడా, ఎంత తేడా వాళ్ళలో మనలో. మనం మన హిందూ సమాజంలో ఎప్పుడైనా తమ్ముళ్ళారా, ఇవాళ కూడా రేపు కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా అట్లాంటి తప్పు ఆలోచన మనలో వస్తుందా? ఇవాళ ఔరంగజేబ్ ఖతమైండు, కానీ ఆయన ఆలోచన ఇప్పుడు కూడా ఆయన కొడుకుల్లో ఉన్నది. ఇప్పుడు కూడా అదే ఔరంగజేబు కొడుకులు ఇవాళ వరంగల్లో పుడుతున్నారు, ఓల్ సిటీలో పుడుతున్నారు, ఎక్కడెక్కడ పుడుతున్నారు. వాళ్ళ ఆలోచన ఇప్పుడు కూడా అదే ఉన్నది. అదే ఆలోచన టార్గెట్ పెట్టుకొని లవ్ జిహాద్ చేస్తున్నారు తమ్ముళ్ళారా. అదే టార్గెట్ పెట్టుకొని లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిల్ని కన్వర్ట్ చేస్తున్నారు. 10 పిల్లలు కనకపోతే పీసెస్ చేసి ఫ్రిడ్జ్ లో ప్యాక్ చేస్తున్నారు. దురదృష్టం తమ్ముళ్ళారా, మన హిందూ అమ్మాయిలు కూడా ఈజీగా ట్రాప్ అవుతున్నారు. ఒక బండి చూసి ఆయన బాడీ చూసి ఇమ్మీడియట్ గా ట్రాప్ అవుతున్నారు. తమ్ముళ్ళారా, ఇక్కడ వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఫస్ట్ మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా, మీరు మీ ఇంట్లో ఇవాళ నుంచి లవ్ జిహాద్ గురించి మన పిల్లలకి చెప్పే స్టార్ట్ చేయండి. మన కొడుకు కానీ, మన కూతురు కానీ, మన అక్క కానీ, మన చెల్లెలు కానీ అందరికీ లవ్ జిహాద్ గురించి చెప్పి స్టార్ట్ చేయండి. అమ్మా, లవ్ జిహాద్ అంటే నీకు తెలుసా? లవ్ జిహాద్ అంటే ఈ వైట్ టోపీ పెట్టుకే వాళ్ళు వస్తారు, వాళ్ళతో దోస్తానా చెయ్యకూడదు, ఇది చెప్పండి. మనం హిందూతోనే దోస్తానా పెట్టుకోవాలి, హిందువుల దగ్గరనే కొనాలి, హిందువుల దగ్గరనే కూర్చోవాలి, హిందూ దగ్గరనే తినాలి. అమ్మా జాగ్రత్త అని మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఈ ప్రచారం స్టార్ట్ అయితే మన అమ్మ కానీ, మన కూతురు కానీ, మన అక్క కానీ, మన చెల్లెలు కానీ, అరే మా నాన్నగారు అన్నారు, మా అన్నగారు అన్నారు, మా పెద్దోళ్ళు అన్నారు, కొద్ది జాగ్రత్త పడాలని వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆలోచన వస్తుంది. అప్పుడే మనం లవ్ జిహాద్ని ఆపొచ్చు తమ్ముళ్ళారా. ఇంకోటి, దాదాపు ఎక్కడెక్కడ కాషాయ గవర్నమెంట్ ఉన్నది అక్కడే ప్రత్యేకంగా ఎక్కువ లవ్ జిహాద్ కేసులు అవుతున్నాయి. కొన్ని దినాల ముందు ఉత్తరప్రదేశ్ లో జిమ్ జిహాద్ జరిగింది. ఏ జిహాదు? జిమ్ లో ఇప్పుడు మన అమ్మాయిలు పోతుంది ఫిట్నెస్ గురించి. పోండి, మంచిదే, కానీ ఆ ఫిట్నెస్ ట్రైనర్ ఎవరు ఒక్కసారి చూసుకోండి అమ్మా. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవరు ఒక్కసారి చూసుకోండి. ఒక్క అమ్మాయిని అయినా ట్రాప్ చేసిండు, ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసిండు, ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసిండు, మళ్ళీ ఆ అమ్మాయితో ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేసిండు. ఇట్లాంటి 300 హిందూ అమ్మాయిని ట్రాప్ చేసిండు తమ్ముళ్ళారా. ట్రాప్ చేసిన తర్వాత, మానభంగం చేసిన తర్వాత వీడియోగ్రాఫింగ్ చేసిండు, ఫోటోలు తీసుకుంటూ, మళ్ళా బ్లాక్ మెయిలింగ్. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ ఇవాళ ఏంది? అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఒక్కడిని ఎన్కౌంటర్ చేసినారు. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ పేరు వస్తుంది. ఈ కడుగోల్ని ఎన్కౌంటర్ చేసినారు. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ పేరు వస్తుంది కదా. ఈ ల్యాండ్ గ్రాఫర్ కానీ, రోడిల్ని కానీ ఎన్కౌంటర్ చేసినారు. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ పేరు వస్తుంది కదా. కానీ అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు అంత స్ట్రిక్ట్ గా ఉన్న తర్వాత కూడా అదే స్టేట్ లో లవ్ జిహాద్ జరుగుతుందంటే వీళ్ళకి భయం, సావు భయం లేదు, జైలు భయం లేదు, పోలీసు వాళ్ళ భయం లేదు,
వీళ్ళకి భయం పుట్టాలంటే హిందూ కార్యకర్తలు ఇప్పుడు మీరే లేవాలి. హిందూ కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త ఎక్కడైనా మా హిందూ అమ్మాయిని కన్వర్ట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే, లవ్ జిహాద్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన భాషలోనే ఆయనకి జవాబిచ్చే ఆ విధంగా హిందువులు తయారు కావాలి. ఎందుకంటే ఇక్కడున్న గవర్నమెంట్ పైన మీరు విశ్వాసం పెట్టకండి, ఇక్కడున్న నేతల పైన విశ్వాసం పెట్టకండి. ఏ నేతలు కానీ, మన నేతలు కానీ, ఆ నేత కానీ, ఈ పార్టీ నేత కానీ, ఆ పార్టీ నేత కానీ, ఏ పార్టీ నేతల పైన కూడా విశ్వాసం పెట్టకండి. అందుకోసం చెప్తున్నా, షోపుటం నేతలు వద్దు, మనకు యాక్షన్ నేతలు కావాలి. అది మీ చేతిలో ఉంది. తమ్ముళ్ళారా, లవ్ జిహాద్ ఒక తెలంగాణ కాదు, ఒక మహారాష్ట్ర కాదు, ఒక ఉత్తరప్రదేశ్ కాదు, ఒక మధ్యప్రదేశ్ కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్లో లవ్ జిహాద్ పేరు పైన వేల మన హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు తమ్ముళ్ళారా, వేల మంది. తమ్ముళ్ళారా, ప్రధానమంత్రి మోదీ గారు ఇవాళ ఉన్నారంటే ఇవాళ యావత్ భారతదేశంలో హిందువులు సేఫ్ ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ గారు నాకు దేవుడు, నేనైతే దేవుడుగా అనుకుంటా. నేనైతే ఎందుకంటే ఇవాళ దేశం సురక్షితం ఉంటుండే అది మోదీ గారి వల్లనే, అమిత్ షా గారి వల్లనే. తమ్ముళ్ళారా, ఒకప్పుడు మన భారతదేశం పైన అటాక్లు జరిగితే, బాంబు దాడి జరిగితే, అప్పుడున్న రిమోట్ కంట్రోల్ పైన నడిచే ప్రధానమంత్రి పాకిస్తాన్కి లవ్ లెటర్ రాసేది. అప్పుడున్న ప్రధానమంత్రి మా మన్మోహన్ సింగ్ గారు పాపం లేడు. అప్పుడు మన భారతదేశం పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగితే పాకిస్తాన్కి లవ్ లెటర్ రాసేది. ఏమి, అయ్యా నీ దేశం నుంచి టెర్రరిస్ట్ వచ్చినారు, పేద ప్రజల పైన అటాక్ చేస్తున్నారు, బాంబు దాడి చేస్తున్నారు, కొద్దిగా టెర్రరిస్ట్ని మాకు సరెండర్ చేపియండి. ఆ విధంగా లవ్ లెటర్ రాసేది అప్పుడు. కానీ ఇప్పుడు డైరెక్ట్ సర్జికల్ స్ట్రైక్, ఇప్పుడు డైరెక్ట్ హెయిర్ స్ట్రైక్, ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ వాళ్ళు ఇంట్లో గుసాయించి చంపే గవర్నమెంట్ ఇప్పుడు ఉంది ప్రధానమంత్రి గారు. ఆ సర్జికల్ స్ట్రైక్ తమ్ముళ్ళలో, ఆ సర్జికల్ స్ట్రైక్ మోదీ గారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు తెలుసా మీకు? ఛత్రపతి శివాజీ మహారాజుని చూసి. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని ఔరంగజేబు ఎవరు వస్తారు శివాజీని పట్టుకోవాలి, ఎవరు వస్తారు?